హలో దోస్తులు, వెల్కమ్ టు దుర్గా జ్యోతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాలకూర బచ్చల కూర పప్పు, మరి దాన్ని ఎలా చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామా. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పాలకూరని బచ్చల కూరని శుభ్రం చేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 5 టమాటాలు, 2 టీ గ్లాసుల కందిపప్పు, ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ, మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చి. మేము ఇక్కడ 10 కంటే కొన్ని ఎక్కువే ఉంటాయని మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి తీసుకున్నాం. ఒకవేళ మీరు తక్కువగా తింటే తగ్గించి తీసుకోండి. అండ్ పసుపు. ఇప్పుడు పప్పుని 2 సార్లు బాగా వాష్ చేసుకొని 3వసారి వాటర్ వేసుకోండి. గ్లాసున్నర వాటర్ వేసుకోండి. అండ్ ఒక స్పూన్ పసుపు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆకుకూరని శుభ్రంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. ఉప్పు వేసుకోకండి ముందే. ఉప్పు వేయడం వల్ల పప్పు ఉడకదు. సో ఉప్పు మనం లాస్ట్లో వేసుకుంటాం. అలా ఆకుకూర అంతా వేసేసాక విజిల్ పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 5 విజిల్లు వచ్చాక చూస్తే పప్పు బాగా కుక్ అయిపోయి ఉంటుంది. 5 విజిల్లు సరిపోతాయండి. చూడండి, పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆకుకూరలు, టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. చెప్పాను కదండి, ముందే వస్తే పప్పు ఉడకదు. సో మనం లాస్ట్లో వేసుకుంటాం. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే ఆకుకూరల్లో ఉప్పు ఎలాగా ఉంటుంది పాలకూరలో కాబట్టి మీకు తెలుసు కాబట్టి చూసి వేసుకోండి. ఉప్పు వేసాక ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాం. పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కొంచెం దంచుకున్న వెల్లిపాయలు వేసి వేగనివ్వాలండి. అవి కొంచెం వేగాక, ఎల్లిపాయలు బాగా వేగాక పోపు దినుసులు, జీలకర్ర వేసి కొద్దిసేపు బాగా వేయించుకోండి. అవి కూడా బాగా వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. మా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. పోపు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకున్న పప్పుని వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా త్వరగా చేసుకునే పప్పు రెడీ. పాలకూర బచ్చల కూర పప్పు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే మాతో షేర్ చేసుకోండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.